తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 17 మంది చనిపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాల వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రాజమండ్రిలో కలకలం రేపిన ఏదైతే కల్తీ పాలు ఘటన ఉందో అది ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అనేక మంది పాల వ్యాపారులు తనిఖీలు చేసినప్పుడు ఏదంటే నమూనాలు సేకరించి పరీక్షలకు వెళ్ళినప్పుడు అందులో కొన్ని యూరియా డిటర్జెంట్ అలాగే మరి కొన్ని పిండి పదార్థాలు కలుస్తాయని కూడా నిర్ధారణ అయింది. దీని మీద విస్తృత తనిఖీలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అసలు రాజమండ్రిలో ఈ పాలు ఎంతమంది సరఫరా చేస్తున్నారు ఏంటి, అసలు ఈ కల్తీ పాలు నిరోధకానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఈ కల్తీ పాలు ఘటన చాలా ఆందోళన కలిగించింది. 17 మంది చనిపోయారు ఏదైతే ఇతలేని గైకాలు కలవడం వల్ల. ఇంకా ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పేసి తాజాగా ఈ పరీక్షల్లో తేలింది. ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అధికారులు చూస్తున్నారు? పరిస్థితి అంటే లైసెన్స్ విధానం ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. ఎవరైతే ఈ చిరు వ్యాపారస్తులు ఉన్నారో అందరూ కూడా లైసెన్స్ సిస్టమ్ అన్నదాన్ని అవగాహన చేసుకోవాలి, అలవాటు కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది. అన్యాయంగా చేయని తప్పుకి ప్రాణాలు కోల్పోయారు కొంతమంది. జరిగిన తర్వాత మనం ఆ సంఘటన నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో ఎవరైతే ఈ వ్యాపారాల్లో ఉన్నారో, అలాగే వ్యాపారాల్లో ఎవరున్నారు అని అంటే ఇదేదో ఈ ప్రభుత్వం వచ్చిందో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టింది కాదు. ఇది గత 10-15 సంవత్సరాలుగా లేకపోతే దశాబ్దాలుగా ఇదే వ్యాపారంలోనే తండ్రి చేసింది కొడుకు అలాగే చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ చేసే క్రమంలో నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్యం 2 విధాలుగా తెలిసి తెలియకుండా జరిగేది ఒకటైతే, ఇంకోటి ఉద్దేశపూర్వకంగా. కాబట్టి ప్రభుత్వం కూడా ఇంత సంఘటన జరిగిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. ర్యాండమ్గా శాంపిల్స్ తీసుకుంటున్నాం. శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు కొంతమంది యూరియా డిటర్జెంట్ ఐడెంటిఫై అయ్యడం కూడా జరిగింది. చర్యలు తప్పవు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, ప్రజారోగ్యంతో చెలగటాలు ఆడద్దు, వ్యాపారాలు వద్దు. అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా చర్యలు అనేవి ఉంటాయి. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని మినిమం టెస్టులు అన్నది ఇళ్లలో చేసుకునేదాన్ని కూడా అవగాహన చేసుకోవాలి ప్రజలు. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో రిజిస్ట్రేషన్ అన్నది మ్యాండేటరీగా చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకు కూడా తెలుస్తుంది వారు ఎన్ని లీటర్ల పాలు సేకరించారు, ఎన్ని లీటర్ల పాలు వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఎవరికి వేస్తున్నారు అన్నది కూడా మనకి రికార్డెడ్గా ఉంటే రేపటి రోజున ప్రభుత్వం ఒక పర్యవేక్షణ ఉండడం వలన ఎలాంటి తప్పులు జరగకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఆ ఆలోచనలో పనిచేస్తూ ఉన్నాం. కొంతమందికి ఏంటంటే ఈ వ్యాపారస్తులు కూడా అలవాటు అయిపోయింది. అంటే గతంలోని ఆ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన పర్యవేక్షణ లేదు, ఎవరు అడిగేవారు లేరు, ఇలా ప్రశ్నించేవాళ్ళు లేరు, టెస్ట్ చేసేవాళ్ళు లేరు, ఏది లేకపోవడంతో ఈ సంఘటన అయిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కూడా సరే ఒక నెల రోజులు ఉంటుంది హడావిడి దాంతో వదిలేస్తారు అనుకున్నారు. కానీ ఇది ప్రజాప్రభుత్వం, అలా వదిలే ప్రసక్తే ఉండదు. తప్పకుండా ఆ వ్యాపారంలో ఉన్నవాళ్ళు ప్రజలకి సంబంధించిన వ్యాపారాలు ఏదైనా కానీ పర్యవేక్షిస్తాం. ఫుడ్ సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తాం. చెప్పిన తర్వాత కూడా ఇంకా ప్రజారోగ్యంతో చెలగాటాలు ఆడితే కఠినమైన చర్యలు తప్పవు. 190 నమూనాలు తీసుకుంటే అందులో 9 ఈ కల్తీ ఉన్నట్టుగా తేలింది. ఇప్పుడు చాలామంది అంటే రాజమండ్రి సిటీకి వచ్చే వాళ్ళు దాదాపు 1000 మంది పాల వ్యాపారులు ఉన్నారు. రూరల్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ అంటే కొంతమంది పశువులు ఉన్నాయి, కొంతమంది రైతులను సేకరించేస్తున్నారు. అసలు మొత్తం వ్యవస్థ మీద ఎలాంటి కంట్రోల్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఇది గౌరవ కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలోనే మొత్తం వ్యవస్థ అంతా కూడా సమీక్షించుకుంటా ఉన్నాం. ఎంతమంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పాలు సేకరించి ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు, వారు రైతుల దగ్గర నుంచి సేకరించి తీసుకొస్తా ఉన్నారా, ఎన్ని లీటర్లు, ఇవన్నీ కూడా అవగాహన చేసుకుంటున్నాం. టెస్టింగ్స్ చేస్తూ ఉన్నాం. టెస్టింగ్స్ అయిన తర్వాత క్వాలిటీ పరంగా నడిస్తే సంతోషం, లేకపోతే వారిపైన చర్యలు ఉంటాయి. చర్యలు తీసుకోవడం కూడా అవసరం ఉంది. ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే ఒకరిని చూసి ఒకరు తయారవుతా ఉన్నారు. ఏముందిలే వ్యవస్థలు ఏం చేసుకుంటారులే మమ్మల్ని. అదే కారణం ఈరోజు 17 మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడం కారణం అదే. ఇథిలిన్ గ్లైకాల్ వచ్చినప్పుడు అతను చేదుగా ఉన్నాయని తెలిసినా కూడా ఏమవుతుందిలే అని ఒకే ఒక ఆలోచనతోటి పాలు పోసాడు, అన్యాయంగా 17 మంది ప్రాణాలు తీసాడు. అలాంటిది జరగకుండా మనం అందరం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ గౌరవ కలెక్టర్ గారు ఈ యొక్క ఫుడ్ డిపార్ట్మెంట్ తోటి, హెల్త్ డిపార్ట్మెంట్ తోటి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటా ఉన్నారు. మేము కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నాం.
మా వరకు వచ్చిన సూచనలు కూడా, ఎందుకంటే ప్రజలు వివిధ మాధ్యమాల్లో మాకు కూడా అడుగుతూ ఉన్నారు ఏంటి ఇది అని, దాని అన్నింటిపైన కూడా ఆవిడతో చర్చించి ఏం చేయాలో అనే నిర్ణయాలు తీసుకుంటాం. 9 మంది వ్యాపారులు తేలేరు. ఇప్పుడు వీళ్ళు దశాబ్దాలుగా పోతున్న వాళ్ళు ఉన్నారు, సంవత్సరాలుగా పోస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే దీనివల్ల ఈ డిటర్జెంట్ కానీ యూరియా కానీ కలిస్తే మూత్రపిండాల వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, అలాగే అల్సర్లు ఇలాంటివి వస్తాయండి. ఆ ఇళ్లలో ఒక శాంపిల్ టెస్టులు చేయిస్తే మొత్తం అసలు విషయం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు పాలు పోస్తా ఉన్నారో వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారో వారి యొక్క హెల్త్ని కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఇథిలిన్ గ్లైకాల్ మాదిరిగా ఇమీడియట్ రియాక్షన్స్ కనబడకపోవచ్చు, దీర్ఘకాలికంగా కొన్ని ఆర్గాన్స్కి ఇబ్బంది కలిగించే పరిస్థితులు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అది రాకుండా మనం వాటికి ఏ విధంగా మెడికల్గా కూడా వాళ్ళకి ప్రభుత్వ పరంగా సహకరించాలన్న దాని మీద కూడా డిఎంఎండ్హెచ్ఓ నుంచి కూడా అది కూడా రివ్యూ చేసుకుంటున్నాం, డిస్కస్ చేస్తున్నాం. అవసరమైతే నిపుణుల ఒక సహకారం కూడా తీసుకొని వారికి ఫర్దర్గా లాంగ్ లైఫ్లో కాంప్లికేషన్స్ రాకుండా ఏం చేయాలన్న దాని మీద కూడా రివ్యూ చేస్తాం. ఇది కల్తీ పాలు ఘటన మీద మొత్తం యంత్రాంగం అంతా కూడా కదిలింది. ఏదైతే ఇథిలిన్ గైకాల కలిసిన పాలు తాగి 15 మంది ముచ్చంతం, ఒక 2 అందులోంచి కోలుకోవటం, మరొక 2 ఇంకా ప్రాణాంతక పరిస్థితుల్లో 2 పసిపిల్లలు హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా సేకరించిన పాల నమూనాల్లో, అంటే 190 నమూనాల్లో 9 నమూనాల్లో కల్తీ ఉన్నట్టుగా, అంటే డిటర్జెంట్, యూరియా ఉన్నట్టుగా, అలాగే పిండి పదార్థం తేలింది. ఈ నేపథ్యంలో ఈ 9 మంది వ్యాపారులు ఎవరికైతే పాలు పోస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ రక్త నమూనాలు తీసుకుని వారికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేసేందుకు ఇప్పుడు యంత్రాంగం కూడా నడుము బిగించింది. అంటే దీని ద్వారా ఆర్గాన్స్ ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా తెలుసుకుని దీని మీద ఫర్దర్గా మొత్తం రాజమండ్రి సిటీకి వచ్చే పాలు ఎవరైతే పోస్తున్నారో అందరికీ సంబంధించి ఒకసారి పూర్తి స్థాయి టెస్టులు చేసి కల్తీ నియంత్రణ చేయటం, అలాగే ప్రతి పాల వ్యాపారి కూడా లైసెన్స్ తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.